పొత్తులలో పీహెచ్డీ చేసిన మాస్టర్ బ్రెయిన్ టీడీపీ అధినేత చంద్రబాబుది. ఆయన తానుగా చెప్పుకుంటున్నట్లుగా 9 ఎన్నికలను చూశారు. ఎన్నో పార్టీలను, వాటి అధినేతలను చూశారు. పొత్తులు ఎన్నో పార్టీలతో పెట్టుకున్నారు. సక్సెస్ రేట్ మాత్రం టీడీపీదే అయ్యింది. పొత్తు పార్టీల ఫ్యూచర్ మాత్రం అలాగే ఉంది. ఇలా పొత్తులతో కొత్త ఎత్తులు వేస్తూ అంతా తనకు అనుకూలంగా చేసుకోవడంలో చంద్రబాబు ఎప్పుడు గ్రేట్ అనే అంటారు. జనసేనకు ఖచ్చితంగా 40కి పైగా సీట్లు తగ్గకుండా వస్తాయని భావించిన వారికి జలకిచ్చేలా 24 సీట్లను మాత్రమే ఇచ్చి సరిపుచ్చారు. అలాగే 3 ఎంపీ సీట్లు ఇచ్చారు. ఈ నెంబర్ చూసి బీజేపీ పెద్దలు జడుసుకున్నట్టున్నారు. ఏపీలో సోలోగా పోటీ చేసిన, పొత్తులతో దిగిన మ్యాజిక్ ఫిగర్ అయిన 88 సీట్లు టీడీపీయే సొంతంగా గెలవాలన్నది బాబు ఆలోచన. పొత్తు పార్టీలు తోక జాడించకుండా ఉండేందుకే ఆయన ఈ విధంగా వ్యూహరచన చేశారంటున్నారు. ఒకసారి సొంతంగా అధికారంలోకి వచ్చాక పొత్తు పార్టీలను అప్పటి పరిస్థితులను బట్టి దగ్గరికి తీయవచ్చు, లేదా అలాగే ఉంచవచ్చు. మొత్తం ప్రభుత్వం, దాని వ్యవహారాలు టీడీపీ కంట్రోల్లోనే పూర్తిగా ఉండాలన్నదే బాబు విధానం అంటున్నారు. చంద్రబాబు మిత్రపక్షాలను 25-30 సీట్లకే పరిమితం చేస్తూ టీడీపీ 145 సీట్లకు తగ్గకుండా పోటీ చేయాలని స్కెచ్ గీశారంటున్నారు. అందులో ఆయన జనసేన విషయంలో సక్సెస్ అయ్యారు. ఇక మిగిలింది బీజేపీ. జనసేనను చూపించే బీజేపీని దారికి తేవాలన్నది టీడీపీ హైకమాండ్ ఆలోచన అని ముందుగా రిలీజ్ చేసిన తొలి జాబితాను బట్టి అర్థమవుతుంది. ఏపీలో జనసేన బలంగా ఉంది. సినీ గ్లామర్ ఉన్న పవన్ ఉన్నారు. మరో బలమైన సామాజిక వర్గం అండ ఉంది. ఎన్ని ఉన్నా కూడా జనసేనకు 24 సీట్లు ఇచ్చారంటే బీజేపీకి ఎన్ని ఇస్తారు అన్నది వారే ఆలోచన చేసుకునే విధంగా బాబు తొలి విడత జాబితాలో చూపించారు అని అంటున్నారు. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే బీజేపీకి 4 అంటే 4 అసెంబ్లీ సీట్లు మాత్రమే చంద్రబాబు ఇవ్వనున్నారనే టాక్ వినిపిస్తుంది. ఎంపీ సీట్లు తీసుకుంటే జనసేన కంటే 1 ఎక్కువగా 4 ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఈ నెంబర్ గురించి తెలుసుకున్న బీజేపీ అగ్రనాయకత్వం విస్మయం వ్యక్తం చేస్తుందంటున్నారు. ఇక 2014లో బీజేపీకి 15 సీట్లు, 6 ఎంపీ ఇస్తామని చెప్పి చివరికి 12 అసెంబ్లీ, 4 ఎంపీ సీట్లు ఇచ్చింది టీడీపీ. ఇచ్చిన వాటిలో కూడా టీడీపీ రెబల్స్ ను దింపి చాలా చోట్ల బీజేపీ అవకాశాలను దెబ్బతీశారంటున్నారు. దీంతోనే బీజేపీ గత అనుభవాలను చూసుకొని జాగ్రత్త పడుతుందట. బీజేపీ ఈసారి తమకు 25 వరకు అసెంబ్లీ, 10 ఎంపీ సీట్లు కోరుతుందనే ప్రచారం సాగుతుంది. జనసేనకు కనీసంగా 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు ఇస్తారని ఆలోచించిందట. జనసేనకు ఇంత తక్కువ సీట్లు ఇవ్వటంతో బీజేపీ పెద్దలలో అంతర్మథనం కొనసాగుతుందంటున్నారు. కేంద్రంలో ఉన్న తమ ప్రభుత్వం పలుకుబడిని ఎన్నికల్లో వాడుకోవడానికే కొన్ని సీట్లను పొత్తు పేరుతో విదిలిస్తూ టీడీపీ రాజకీయ వ్యూహాలకు తెరతీసిందని కమలనాథులు భావిస్తున్నారట. దాంతో పొత్తు లేదు, ఏమీ లేదు, సోలోగా పోటీ దిగుదామన్నది ఆ పార్టీ చర్చగా ఉంది.